కరీంనగర్ హాస్టల్లో నా కొడుకును జాయిన్ చేసి 20,000 రూపాయలు కట్టినాము. ఒకటి పరుచుకునేది, ఒకటి కప్పుకునేది, బెడ్షీట్, 2 బెడ్షీట్లు, సందుకులు, సబ్బులు, షాంపులు అన్నీ కొనిచ్చినాం. ఒక పెద్ద గిలాస, ఒక చిన్న గిలాస, పళ్ళెం కొనిచ్చినాం. పళ్ళెం కొనిచ్చినాక వారం రోజులకు 20,000 రూపాయలు కట్టినాం. నేను ఉండా 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 నీకు ఆమె లేకుంటే ఏడ్చినాక ఆయన తోలుకొచ్చి బాకిటి తోలుకొచ్చినాక మంచిగానే ఉన్నాడు. ఇక సామాన్ అంతా ఆదుకొని వచ్చినాం. పళ్ళెము గిలాస వాళ్ళు కొంచెం ఏం రాడు. మమ్మల్ని ఏం చేయమంటే కొంచెం పోతే మా అత్త అంటది కదా, పళ్ళెము గిలాస బండకు బండు ఉండి అది ఆడనే పోయినాయి అని వెళ్ళి తయారు చేసింది. పళ్ళెముకు గిలాసకే 20,000 రూపాయలు చూస్తలేదు. బెడ్షీట్లు అవి ఇవన్నీ ఇంత నష్టమైండు. అయ్యో నా కొడుకు పొలగాడు చదువుకోక పని చూస్తలేదు. గిలాస పళ్ళెం బాయ్, గిలాస పళ్ళెం బాయ్, ఆనే బాయ్ ఊకదే ముచ్చట అనుడు. ఇదేమన్నా కరెక్ట్ అవుతుందా? మా అత్త ముచ్చట 20,000 రూపాయలు కట్టినాం పోయినాయి అని మేము బాధపడితే గిలాస బాయే పళ్ళెం బాయ్, గిలాస బాయే పళ్ళెం బాయ్. చదువుకోకపోయి మళ్ళీ ఇక సర్కారు దాకా అనుకోమంటే పిల్ల సొప్పది పట్టి అని మా బాధ మాకుంటే గిలాస బాయే పళ్ళెం బాయ్, గిలాస బాయే బండకు బండ గిలాసు ఉండి, బండకు బండ గిలాసు ఉండి అని ఊకనుడే. ఆ గిలాస్ ఒకరు పొద్దుగల్లా పెద్ద లొల్లి అయింది. మీ అత్తలు ఉంటే గట్ట చూడండి. 20,000 రూపాయలు పోయినాయి అంటలేదు కానీ గిలాసకు పళ్ళానికే అంటుంది. బండకు బండు ఉండే ఆ గిలాసకు పళ్ళెం కొరకు పోమంటావు మళ్ళా. గట్లుంది మా అత్త ముచ్చట.